ఈరోజు బుట్టి ఫిట్ అవుతుంది. బుట్టి అంటే ఇక్కడ బాల్కనీలా జాలి చూడవచ్చు. నిన్నంచి వరకు స్టార్ట్ అయిపోతే ఇవాళకి ఫిక్స్ అయిపోయింది. అంతా ఇక్కడే తయారైంది. ఇలా 26 నవంబర్ ఇవాళ ఫ్లోర్ టైల్ వచ్చినాయి. ఇవి కనబడుతున్నాయి 6 బాక్సులు. కిచెన్ వాల్వి ఫ్లోర్ ఇప్పుడు వస్తున్నాయి. టైల్ వచ్చేసినాయి. టైల్ ఇక్కడ దిగుతున్నాయి. ఇవి గ్రిల్స్కు పెయింట్ అయింది అంటే వస్తారంటారు. ఇది రస్ట్ పట్టకుండా ఫస్ట్ ఇది పెడతారు. పెట్టినాక మళ్ళీ దీనిపైన పెయింట్ అవుతుంది. సో వర్క్ మోరా కంపెనీ టైల్స్ ఇవి చూడొచ్చు. ఈరోజు నవంబర్ 8వ తారీఖు. ఈరోజు చూడొచ్చు ఫ్లోరింగ్ టైల్స్ ఇవాళ ఫ్లోరింగ్ టైల్స్ వర్క్ అవుతుంది. సో ఇదంతా క్లీనింగ్ అయింది. క్లీనింగ్ అవుతుంది అంటే ఈ విరిగిపోయిన టైల్స్ కానీ గ్రానైట్ కానీ అన్నీ తీసి ఫ్లోర్ని ఎక్దమ్ సాఫ్ చేసుకుంటారు. ఈ రోజు నుంచి ఫ్లోరింగ్ టైల్ స్టార్ట్ అవుతాయి. ఎన్ని రోజులు మీకు తెలుసు ఏమేమి అయిందో వరకు. బాల్కనీలో కానీ గ్రిల్ కానీ లప్పం కానీ పెయింటింగ్ కానీ బాత్రూమ్స్ కానీ వాల్ సీలింగ్ కానీ వైరింగ్ కానీ మెయిన్ డోరు ఫిట్టింగ్ కానీ అంటే చౌకట్ కానీ కిటికీ తీయడం కానీ అవుట్ సైడ్ పైప్ లైనింగ్ కానీ ఈ గ్రానైట్ చౌకట్లు కానీ ఇదంతా వర్క్ 2 నెలలు నడిచింది. 2 months ఇది మొత్తము తీయడం కానీ అంటే ఇక్కడ డస్ట్ అంతా తీయడం కానీ మళ్ళీ ఇదన్నీ టైడ్ చేయడం అంటే మాల్లో టైడ్ చేయడం సిమెంట్ కలిపి మొత్తం టైడ్ చేయడం చూడొచ్చు గట్టిగా. సో ఇది కానీ ఈ కిటికీ సంబంధించింది. సో అట్లనే కిచెన్ ప్లాట్ఫారం కానీ ఇది 2 times అయింది. ఒకసారి పెట్టిరు మళ్ళీ తీసి మళ్ళీ పెట్టవలసి వచ్చింది. ఇంకా హైట్ కొద్ది కిందికి పెట్టేసినట్టే దాన్ని మళ్ళీ డిస్కనెక్ట్ చేసి మళ్ళీ కనెక్ట్ చేయవలసి వచ్చింది. ఇది కానీ బాల్కనీ కానీ సో ఇవన్నీ ఇక్కడ ఉన్న టైల్స్ కానీ కిచెన్ ఈ వాల్ జరపడం కానీ సో ఇవన్నీ వర్క్స్ 2 months కంప్లీట్ అయ్యింది. అంటే 61 days అయింది. ఈరోజు 62వ రోజు. ఈరోజు మళ్ళా ఫ్లోరింగ్ టైల్ కంటిన్యూ వేయడం అవుతుంది. సో ఇవన్నీ గ్రానైట్ పట్టి కానీ సో డిస్మెడల్ నుంచి మళ్ళా రీకన్స్ట్రక్షన్ వరకు ఎంత వర్క్ అయింది. సో అది డైలీ కంటిన్యూ వర్క్ నడిస్తే ఇందాక వచ్చింది. సో ఈరోజు నుంచి ఇది అవుతుంది. ఈ ఇన్ బిట్వీన్ ఒక 2-3 సార్లు వర్క్ ఆగింది. లేబర్ రాక కానీ పండుగలని ఆ రకంగా ఆగినండి. ఇదంతా కిటికీ మళ్ళా తర్వాత మనం తీసినాము.
యాజ్ పర్ వాల్స్ ఇక్కడ వెంటిలేషన్ గాలి రావాలని నార్త్ సైడ్ N4 జోన్ ఈ గ్రిల్స్ కానీ. సో ఈ వర్క్ ఆల్మోస్ట్ అది ఇది ఇవన్నీ తీసేది ఉంది. సో ఇది ఫ్లోరింగ్ తర్వాత ఫ్లోరింగ్ టైల్స్ తర్వాత ఇది కానీ మన ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో ఈ సెక్షన్ మొత్తం బాత్రూమ్ షిఫ్టింగ్ కానీ. సో ఏం వర్క్ ఉన్నా మీకు అన్ని యూట్యూబ్లో నేను ఫస్ట్ నుంచి చేసిన, అంటే వీడియోలో అన్నీ చూడొచ్చు. ఈ షార్ట్కట్లో మొత్తం కంటిన్యూ చెప్తున్నా. ఇదంతా వర్క్ 62 డేస్లో అయింది. సో ఇది 61 డేస్లో అయింది. 62 డేస్ ఇది. ఈ రోజు నుంచి ఫ్లోరింగ్ మళ్ళీ ఇది ఒక 5-6 డేస్ అవుతుందేమో. సో ఇది అయినాక కబోర్డ్ వర్క్ రన్ అవుతుంది. ఇది ఈ రోజు ఇలా పడ్డ శ్రమ ఫలితం చూడొచ్చు. तीन इंच ही ज्यादा बस अड़े रुको और पक्की 3 इंच ही नहीं 3 इंच पक्की है अब काट दो 3 काटो ना हमारे को कोने रेडी कोने रे वो कौन 3 इंच काट लो वो कम कर दो दीवार के साथ पाए लो दीवार के इंच डेप्थ रख लगे मुझे नहीं मार्किंग करे तो डोरी से मार्किंग कर देता तो 3 इंच मोड़ मार्किंग करो पकड़ लो डोरी जब बत्ती काटो क्रॉस में कटेगी. ఫస్ట్ టైల్ కూర్చుంటుంది. సో ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ టైల్ కూర్చుంటుంది. ఆర్ ఈ ప్రకారంగా కెమికల్ పెడతారు. ఇది ఏం కెమికల్ ఎంత పెడతారు ఇప్పుడు మనము ఇక్కడ ఎవరైతే కాంట్రాక్టర్ ఉండో సోన్లాల్ अतन के कनुकुंदम. सोनलाल भाई जी, ये जो आप जो टाइल लगा रहे हैं आप, हाँ, तो वो क्या प्रोसेस क्या रहता है एक्चुअली, और कितना केमिकल कितना सीमेंट मिलाते और जो है ना जो लगा रही है क्या, और कितना थिकनेस में लगा रहे हैं? 8 mm 8 mm थिकनेस. हाँ. केमिकल में एक बैग में 5 किलो सीमेंट मिलाते हैं 20 किलो में. अच्छा. हाँ, वो प्रोसेस रहता लगाने का. अच्छा. సో చూసారా ఈ రకంగా మనం ఫస్ట్ కెమికల్ మన ఫ్లోర్కు పెట్టుకొని మళ్ళీ టైల్కు బి కెమికల్ పెట్టుకొని ఆ ప్రకారంగా ఈ టైల్ కింద కూర్చోబెడతారు. కూర్చోబెడితే 2 సైడ్ కెమికల్ పెట్టిందంటే గట్టిగా అది పట్టు ఉంటుంది దానికి. దానివల్ల మన టైల్స్ ఏం క్రాక్ కావు. సో ఇది చూడొచ్చు, ఇదే కెమికల్స్ వీళ్ళ 2-3 టైప్స్ ఉంటాయి. ఇప్పుడు నేనేం కెమికల్ వాడుతున్నా చూడొచ్చు. ఇది లెటిగ్రేడ్ 315 ప్లస్. సో లెటిగ్రేడ్ కంపెనీది 315 దీని గ్రేడ్. ఇదే కెమికల్ మేము కంటిన్యూ వాడుతున్నాము. దీంట్లో రేషియో సిమెంట్ ఎంత కలపాలో వాళ్ళకి తెలుసు. అంటే ఐ థింక్ 25% సిమెంట్ బి కలుపుతారు ఇలా, డైరెక్ట్ ఇది కాదు. 2 మిక్స్ చేసి ఒక మిషన్ ద్వారా మిక్స్ చేసి వాళ్ళు అక్కడ పెట్టడం జరుగుతుంది. సో పెట్టి ఈ రకంగా దాన్ని హ్యామింగ్ చేస్తారు. హ్యామర్ది మీకు పీవీసీది ఉంటుంది, ప్లాస్టిక్ది. సో ఈ ప్రకారంగా మొత్తం కెమికల్ పెట్టి చేస్తారు. ఇదే ప్రకారంగా కంటిన్యూ మొత్తం వర్క్ నడుస్తుంది. आप को काम करवा दे रही हो.
9th సండే. ఈరోజు చూడొచ్చు టైల్స్ ఆల్మోస్ట్ అన్నీ పరవడమైంది. ఇక్కడ కొద్దిగా అలా కంటిన్యూ అవుతుంది. సో ఇక్కడ కెమికల్ మంచి పట్టుకొని మనము ఇక్కడ సిమెంట్ వాటర్ ఫస్ట్ వేస్తాం, దాని మీద కెమికల్ బాగా పట్టుకుంటుంది. ఒకవేళ వేయకపోతే ఏమవుతుందంటే కెమికల్ కొద్దిగా గ్రిప్ ఉండదని ఈ రకంగా చేసినాం. యాక్చువల్లీ ఈ ప్రకారంగానే మీరు ఎక్కడైనా చేపించుకోండి. ఇవి ఆల్మోస్ట్ వర్క్ అయిపోయింది. టైల్స్ ఇక్కడంతా కూర్చుని సో ఇదంతా క్లీనింగ్ అయినాక ఇంకా బాగా కనబడుతుంది. ఇది పొజిషన్ ఇక్కడ ఈ లైన్ అంతా అయిపోయింది. చూడొచ్చు టైల్స్ కంప్లీట్ అయిపోయినాయి వేయడం. ఫ్లోరింగ్ టైల్స్ అంత క్లీనింగ్ నడుస్తుంది. ఇంకోటి ఈ గ్రూస్ పచ్చి మీదనే అన్నీ క్లీన్ చేస్తున్నాం. ఈ గ్రూస్ ఇప్పుడు క్లీన్ చేయకపోతే మళ్ళీ పట్టుకుంటే దీని లోపల అపాక్సీ పోదు. అందుకోసంకే ఇది కెమికల్ పచ్చిగా ఉన్నప్పుడే దాని మీద ఆ గ్రూస్ క్లీన్ చేసుకోవాలి. కొంతమంది దాన్ని వదిలేస్తారు, తర్వాత అది ఆడైపోతుంది. దాని తర్వాత అపాక్సీ దీని లోపల ఎంటర్ కాదు, అది పైన నుంచే పెడుతుంటాం. సో ఆ ప్రకారంగా మీరు ఎప్పుడైనా టైల్స్ వేయంగానే ఈ గ్రూస్ 2-3 గంటల తర్వాత తీపిచ్చేసి, అంటే దాని ఫిషర్స్ తీపిచ్చి ఈ గ్రూస్ ఇమీడియట్లీ సార్జ్ చేయించుకోవాలి, లేకుంటే ఇలా అపాక్సీ పోదు. మళ్ళీ మిషన్ పెడితే ఈ టైల్స్ మధ్యలో ఇక్కడ దెబ్బతింటాయి. మిషన్ పెట్టిన అది ఈ కటింగ్ డిస్టర్బ్ అవుతుంది. సో పచ్చిగా ఉన్నప్పుడు ఇవన్నీ గ్రూస్ క్లీన్ చేసుకుంటే ఇది లోపల అపాక్సీ బంచిగా వెళ్తుంది. వీళ్ళు తీయకపోతే ఏమవుతుంది, అది పైన ఉంటుంది, మళ్ళీ అది వెళ్ళిపోతే మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇవే మిస్టేక్స్ అవుతాయి. మిస్టేక్స్ కాకుండా మీ దగ్గరుండి ఈ పనులు చేయించేసుకోవాలి. సో ఈ ప్రకారంగా చూడొచ్చు ఇప్పుడు బాగా నీట్గా కనబడుతుంది. 10th నవంబర్ చూడొచ్చు కిచెన్ ప్లాట్ఫారం పైన టైలింగ్ అవుతుంది. ఫ్లోర్ టైల్ ఆల్రెడీ అయింది. కటింగ్ ఇంకా చేయాలి, బ్యాలెన్స్ ఉంది. సో కటింగ్ ఏ రోజు ఈ ప్రకారంగా మొత్తం టైలింగ్ అయింది. చూడవచ్చు అంత క్లీన్ చేసినాక ఇంకా బాగా కనబడుతుంది. సో యాక్చువల్లీ టైలు 1 వీక్ ముందే అవుతుండే, కానీ ఈ స్టాక్ ఇక్కడ లేకుండే. ఇది గుజరాత్ నుంచి మళ్ళీ లోడింగ్ అయి వచ్చింది. లారీ అక్కడి నుంచి రావాలి, మళ్ళీ ఇక్కడ అన్లోడ్ కావాలి. సో దానికి బాగా టైం పట్టింది. ఎందుకంటే ఈ టైప్ టైల్స్ ఇక్కడ చాలా తక్కువ ఉండే, అంటే మొత్తం మన ఏరియాకి సరిపోయేంత లేకుండే. ఒక 400 SFT ఉండే. మళ్ళీ నెక్స్ట్ వచ్చే టైల్స్ ప్యాటర్న్ చేంజ్ అవుతుందని ఆగి ఒకటే మోడల్ టైల్ తీసుకొని మొత్తం ఇంటికి ఒకటే మోడల్ వేసినాం. బెడ్రూమ్లల్లో హాల్లో కిచెన్లో సపరేట్ కాకుండా ఒకటే మోడల్ వేసినాం. సో ఇప్పుడు కిచెన్ ప్లాట్ఫారం పైన టైలింగ్ అవుతుంది. స్కట్టింగ్ బి చూడొచ్చు ఈరోజు స్టార్ట్ అయింది. 4 inch కటింగ్ ఎట్లా తీసుకుంటే ఏ సైజ్ స్టైల్ ఉందో ఆ సైజ్ కటింగ్ తీసుకుంటారు. మళ్ళీ ఈ జాయింట్లో మళ్ళీ అపాక్సీ వస్తుంది. ఈ జాయింట్ కంటిన్యూ వస్తుంది, దీని మీద అపాక్సీ ఇట్లా వస్తుంది.
సో ఎక్కడైతే సైజ్ చిన్నగా ఉందో ఆడ సైజ్ చిన్నగా తీసుకుంటారు. సపోజ్ ఇక్కడ చిన్నగా ఉంది, 1.5 ఇంచ్ 1.5 ఫీట్, ఇక్కడ అంతే సైజ్ తీసుకుంటారు. టైలు కట్టింగ్ ఎక్కడైతే ఎడ్జ్ అవుతుందో ఆ సైజ్ నుంచి తీసుకుంటారు. ఈ మళ్ళీ ఇక్కడ చూడొచ్చు చాలా ఇక్కడ